లవ్ మ్యారేజ్ అంటూ ఉండవు. ఆ లవ్ మ్యారేజ్లో ఇప్పుడు ఎన్ని కేసులు చూస్తూ ఉంటాము. ఈ అమ్మాయిలకి తెలిసేది కూడా లేదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో ఎవరు వచ్చి చెప్పుకోరు వాళ్ళు ఎదువులు అనేసి. స్టార్టింగ్ లో అందరూ డ్రామాలే చేస్తారు, మళ్ళీ కదా రియాలిటీ తెలిసేది. మొన్న మా ఫ్రెండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునింది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటూ ఉంటారు తెలుసా? తలరాత. వాళ్ళ ఇంట్లో మీ లవ్ మ్యాటర్ తెలుసా? తెలుసు. ఆంటీ అంకుల్ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎంత కూల్ ఉంటారు తెలుసా? కానీ మీరు ఒప్పుకుంటారా? మేము కూల్ కాదు కదా. ఓ, ఈ మాటే నలిసిపడింది. ఏం మాట్లాడేది? మేము తెచ్చిన సంబంధం కన్నా నీ సెలెక్షన్ ఏం బెటర్ ఉంది చెప్పు. ఒక క్వాలిటీ ఉంది వాట్ల. ఈ సంబంధం ఎంత మంచిది తెలిసినా వాళ్ళు అప్రోచ్ అయినారు. ఏ రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా నీ దగ్గర పర్మిషనే కదా అడుగుతూ ఉండేది. నన్ను అడుగుతూ ఉండారంటే నా పైన ఉపకారం చేస్తూ ఉండారనేసి. పరువు పోకూడదు అనేసి కదా ఉండేది. ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా పరువు పోదా? అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంటే చెల్లికి ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా నీకే? మా దానికి దీనికి ఏం సంబంధం మా? వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉండవా నువ్వు? సెల్ఫిష్ ఉండవు కావ్య, నువ్వు చాలా సెల్ఫిష్ ఉండవు. వాడికి ఓన్ హౌస్ ఉందా? ఉంది. అయితే పోనీపో. ఎంత ఓన్ హౌస్ ఉంటే కూడా లవ్ మ్యారేజే కదా. మా ఇట్లంటే అట్లంటావు, అట్లంటే ఇట్టంటావు మా నువ్వైతే. అవును లవ్ అన్నాడు కదా, వాడికి వచ్చి ఇంట్లో మాట్లాడే దమ్ లేదా? మీరు ఇప్పుడే ఇటు మాట్లాడుతుంటారు, రేపు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళందరినీ మీరు డిస్రెస్పెక్ట్ చేస్తే? ఓ ఇప్పుడే అంత సపోర్టు. మా నేను పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకుంటా, లేదా నేను పెళ్ళే చేసుకోను. వదిలే, ఈ టాపిక్ నుంచి రోజు గొడవలు అయ్యేది నాకు ఇష్టం లేదు.